హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గరికి హోండా యూనికాన్ అయితే బైక్ వచ్చింది. ఎందుకంటే ఈ మెయిన్ బండికి ప్రాబ్లం వచ్చేసి రన్నింగ్లో వచ్చేసి జర్క్ ఇస్తుంది అనమాట. జర్క్ అంటే బండి కొద్దిగా దూరం పోవడం, ఆగిపోవడము అలా వచ్చింది అనమాట. దాన్ని అయితే మనం ఇప్పుడు పూర్తిగా చెక్ చేస్తే పవర్ సప్లై అయితే బాగుంది, ప్లగ్ బాగుంది. కార్బొరేటర్ కూడా ఒకసారి క్లీన్ చేసాము. కార్బొరేటర్ కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏమని చెక్ చేస్తే కనుక పూర్తిగా కార్బొరేటర్ అయితే మార్చాలి. ఎందుకంటే వేరే కార్బొరేటర్ వేసి మనం చెక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. కానీ యూనికాన్ కార్బొరేటర్ వచ్చేసి చాలా వరకు కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనమైతే ఆ కార్బొరేటర్ లేకుండా వేరే కార్బొరేటర్ అయితే నేనైతే ఆల్టరేషన్ కోసం తెప్పించాను. చూడండి, పాత కార్బొరేటర్ అయితే ఎంత పెద్దదిగా ఉందో, కానీ ఈ కార్బొరేటర్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది. మనకు ఏమంటే కొద్దిగా మాడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి మైలేజ్ కూడా ఫిట్ చేసిన తర్వాత మైలేజ్ కూడా అయితే బాగా సెట్ అయింది. కానీ ఇప్పుడు చూడండి, కార్బొరేటర్ ఏ రకంగా అయితే మనం సెట్ చేసినాం అనేది ఈ రకంగా చాలా వరకు చిన్నదిగా ఉంది కార్బొరేటర్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్ యూ. చూడండి, ఫైనల్ అయితే కార్బొరేటర్ సెట్ అయిపోయింది అనమాట.